ఇప్పుడే మనశంకర వరప్రసాద్ సినిమా చూసి వచ్చాను. టైం 2 గంటల 20 నిమిషాలు అయింది. ఇంటికి వెళ్ళిపోయి రేపు చెప్పుకోవచ్చు, కానీ ఒక మంచి సినిమాని వీలైనంతగా మనం ఎంకరేజ్ చేయాలనిపించింది. ఓ పెద్ద సినిమా, ఇద్దరు పెద్ద స్టార్స్, మూడు ముళ్ళ బంధం అనే ఒక చిన్న పాయింట్ పట్టుకొని ఎన్నో సినిమాలు వచ్చాయి గతంలో. ఇదే దర్శకుడు గతంలో తీసిన సినిమాలు కూడా ఇలాంటి కనెక్షన్ ఉంటుంది. నలుగురు మెచ్చాలి సినిమా చూస్తే, నలుగురు పరిగెత్తుకుంటూ సినిమా థియేటర్కి రావాలని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు దర్శకుడు అనిల్ రావిపూడి. తన గత చిత్రాల్లోని కొన్ని సీన్స్కి మనం దగ్గరగానే తీసుకుంటాం, కానీ బట్ ఈ సినిమా ఎంటైర్లీ డిఫరెంట్. చిన్న పాయింట్స్, ఒక 5 ఫైట్లు, 6 పాటలు, ఏడుపులుగా లేకుండా సరదాగా అలా చెప్పుకుంటూ పోతాం. ఒక మంచి కంటెంట్ చెప్దామనే ఉద్దేశంతోనే ఒక పాయింట్స్ తీసుకున్నాడు. ఆ 7-8 పాయింట్లు కూడా చాలా మంచి పాయింట్స్ తీసుకుంటాడు. ప్రతి ఒక్క ఇంట్లో జరిగేది, లేకపోతే ప్రతి ఒక్క జీవితంలో జరిగేది అవన్నీ కూడా దగ్గరికి తీసుకోవటం వల్ల ఆయన కథల్లో చాలా స్పీడ్ ఉంటుంది. ఎందుకంటే ఎక్కడొకక్కడ ఎవరో ఒకళ్ళు కరెక్ట్ అవుతూ ఉంటారు. ఆ స్పీడ్ని క్యాప్చర్ చేసుకుంటూ అతను వెళ్ళిపోతూ ఉంటాడు. సినిమా అంతా కలర్ఫుల్గా ఉంటుంది. ఎక్కడ కూడా హడావుడి ఉండదు. నేను అది చేస్తాను అంటుండదు. ఒక మంచి కథ చెప్తున్నాను, సరదా కథ, ఇదే సినిమా కథని ముందు నుంచి చెప్పుకుంటూ వచ్చాడు. అలానే దానికి తగ్గట్టుగానే 70 ఏళ్ల వయసు పైబడిన మెగాస్టార్ చిరంజీవి కానీ, 60 ఏళ్ల వయసు పడిన విక్టరీ వెంకటేష్ కానీ, వాళ్ళ మెగాస్టార్ని విక్టరీని పక్కన పెట్టేసి చిరంజీవి వెంకటేష్ ఇవాళే సెట్కి వస్తే కనుక, ఇవాళే సినిమాల్లోకి వస్తే కనుక దర్శకుడు ఎలా చెప్తే అలా చేయాలని ఒక థంబ్ రూల్ పెట్టుకొని చేసినట్టుగా అనిపించింది. ఎందుకంటే చిన్నపిల్లలాగా గెంతులేశారు, చిన్నపిల్లలాగా కామెడీ చేశారు. చిరంజీవి గారి అసలు ఏమి నటనండి బాబు. ఫస్ట్ హాఫ్ అంతా అలా భుజాన్ని వేసేసుకున్నాడు. చిన్న మైన్యూట్ డీటెయిల్స్ ఎంత బ్యూటిఫుల్గా కనెక్ట్ అయ్యామంటే అంత బ్యూటిఫుల్గా కనెక్ట్ అయిపోయాం. లాస్ట్ 40 నిమిషాల్లో వెంకటేష్ వస్తాడు, ఎరగదీసేస్తాడు వెంకీ గౌడ అనే క్యారెక్టర్లో. ఈయన మనశంకర వరప్రసాద్ ఎన్ఎస్జీ నేషనల్ సెక్యూరిటీ గార్డ్ లాగా ఒక డిపార్ట్మెంట్లో పనిచేస్తారు. ఇంతే. ఈ కథ గురించి ఇంక నేనేం చెప్పను. ఒక కథని, సింపుల్ కథని తీసుకొని దాని చుట్టూ వెళ్ళే క్యారెక్టర్స్ని మాత్రం మెచ్చుకొని తీరాలి. ప్రతి ఒక్క క్యారెక్టర్కి కూడా న్యాయం జరిగింది. ముఖ్యంగా చిరంజీవి గారి పక్కనుండే హర్షవర్ధన్ గారు అయి ఉండొచ్చు, క్యాథరిన్ గారు, అలాగే అభినవ్ గోమటం, వీళ్ళకందరికి కూడా బాగా మంచి క్యారెక్టర్స్ కుదిరాయి. చాలా నీట్గా ఉన్నారు. ప్రతి ఒక్క ఫ్రేమ్లో కూడా చిరంజీవి గారితో వీళ్ళందరూ కూడా కొలాబరేషన్ అంటే కూడా నమ్మాం. అట్లాగనే వెంకటేష్ వచ్చినప్పుడు కూడా కొన్ని క్యారెక్టర్స్ చాలా బాగుంటాయి. ఇకపోతే నయనతార వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్, వాళ్ళ పిల్లల క్యారెక్టర్లు అన్నీ కూడా, చివరికి చిరంజీవి గారి మదర్ క్యారెక్టర్ ఎంత బాగుందంటే, రాజాసాబ్లో ప్రభాస్ గారి నాయనమ్మ క్యారెక్టర్ చేసినామే ఇక్కడ చిరంజీవిలో, ఇక్కడ మనశంకర వరప్రసాద్లో చిరంజీవి గారి మదర్ క్యారెక్టర్ చేశారు. అసలు ఎంత బ్యూటిఫుల్గా అంటే 3 విషయాల్లో ఎంట్రీ ఇస్తుంది. ఆ 3 విషయాలు కూడా పేలుతాయి. ముఖ్యంగా అత్తాకోడళ్ళు మాట్లాడుకునే టాపిక్స్ ఎలా ఉండాలి, పిల్లలతో ఎలా ఉండాలి, భార్యాభర్తల మధ్య ప్రాబ్లమ్స్ వస్తే పిల్లలు ఏం చేశారు అనే ఒక పాయింట్, ఇలాంటి ఒక యూనివర్సల్ పాయింట్ని టచ్ చేస్తారు. ఎందుకంటే నేను కథ చెప్పను. ఎంత బాగుండిందో సినిమా, కలర్ఫుల్గా ఉండింది. ఖచ్చితంగా వెళ్ళి ఎంజాయ్ చేయండి. సంక్రాంతికి డెఫినెట్గా ఇది ఒక మంచి బ్లాక్ బస్టర్. మిగతా సినిమాలు ఎలా ఉంటాయో తెలియదు, కానీ దీన్ని అందుకనే ఇది నెంబర్ 1 అని ఇప్పుడే చెప్పలేకపోతున్నాం. కానీ మిగతా సినిమాల్లో స్టార్స్తో కంపేర్ చేసుకుంటే మాత్రం ఇదే పెద్ద స్టార్ సినిమా. 8 సినిమాలు వరుస విజయాలు సాధించిన అనిల్ 9వ సినిమాల్లో కూడా మరొక విజయాన్ని దక్కించుకున్నాడు. మరొక సంక్రాంతిని కూడా తను సొంతం చేసుకున్నాడు. ఇకపోతే సమీర్ రెడ్డి గారి ఫోటోగ్రఫీ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ఎందుకంటే సినిమా స్టార్ట్ అయిన మొదటి ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ వరకు ఎక్కడ కూడా ఆయన చెప్పాలనుకున్న విజువల్ గ్రాండియర్ని మాత్రం తగ్గలేదు. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. కొన్ని షార్ట్స్లో అయితే మిసాల పిల్ల సాంగ్, ఎస్పెషల్లీ కేరళలో తీసిన కొన్ని షార్ట్స్ అయి ఉండొచ్చు. ఫైట్ సీక్వెన్సెస్లో కానీ, ఆ డిక్షన్లో ఎక్కడైతే చిన్న కాంటెంపరీ సీన్స్ ఉంటాయి అవి కానీ అద్దరిపోయినాయి. ఇకపోతే జీ తెలుగులో వచ్చి ఒక సీరియల్ని కంటిన్యూగా చూపిస్తూ వచ్చారు. దాని మీద కూడా అంతకుముందు కూడా అనేక సినిమాల్లో వచ్చినప్పటికీ కూడా ఈ సినిమాలో కూడా చాలా స్పెషల్గా అనిపించింది. దానిలో ఆ సీరియల్స్ గురించి చిరంజీవి వాడే పదజాలం కానీ వాటి గురించి చాలా బాగుంటుంది. ఇలా ఎన్ని చెప్పుకుంటూ పోతే మాత్రం సినిమా అంతా కూడా సూపర్ డూపర్ హిట్, నెంబర్ 1గా ఉండింది. ఎక్కడ ఫ్లాస్ లేవు అని అనుకుంటాం. కానీ ఫస్ట్ హాఫ్లో సినిమా చూస్తున్నప్పుడు సంక్రాంతికి వస్తున్న సినిమాలో నుంచి కానీ, F2 సినిమాలో నుంచి కానీ, తన అనిల్ రావిపూడికి గత చిత్రాల్లో నుంచి
చాలా చాలా సీన్లు ఇది అక్కడిది కదా, ఇది ఇక్కడిది కదా అని మనల్ని మనకే ఊరికే బ్రెయిన్ అలా గుర్తు చేస్తూ ఉంటుంది. తప్పలేదు, ఆయన సినిమాలే కాబట్టి వాడుతున్నారేమో. కొన్ని కొన్ని పాటల్ని బాగా ఓల్డేజ్ పాటల్ని తీసుకొచ్చి ఎక్కడెక్కడ జొప్పించాలి అలా జొప్పించారు. ఎనీవేస్ ఈ సినిమా అయితే పండక్కి చాలా కలర్ఫుల్ సినిమా. చిరంజీవి ఫ్యాన్స్ అయినా, వెంకటేష్ ఫ్యాన్స్ అయినా, అనిల్ రావుపూడి ఫ్యాన్స్ అయినా చాలా ఎగరేసుకుని సినిమా చూడొచ్చు. డెఫినెట్గా చాలా బాగుంటుంది. ఈ సినిమాకి సంబంధించి మీసాల పిల్ల పాట అయి ఉండొచ్చు, లేకపోతే వెంకీ అండ్ చిరంజీవి ఇద్దరు కలిసి ఆడిన ఒక ఆట అయి ఉండొచ్చు. ఆ రెండు పాటలకు సంబంధించిన డ్యాన్స్ మాస్టర్ విజయ్ పొలాకి కానీ, అలాగే ఆటా సందీప్ మాస్టర్ కానీ వాళ్ళు చేసిన డ్యాన్సులు చాలా కొత్తగా ఫ్రెష్గా అనిపించినాయి. హుక్ స్టెప్ కోసం ఆటా సందీప్ కొత్తగా ప్రయత్నిస్తే రెండు పాటలతో విజయ్ పొలాకి ఎరగదీశాడు. ఇంకా మరికొన్ని పాటలు కూడా చాలా చాలా బాగున్నాయి. ఇక ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్షన్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి, ఎంత ఖర్చు అయిందో నాకు తెలియదు కానీ చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. చిరంజీవి గారి అమ్మాయి సుష్మిత కొనిదిలా కానీ, నిర్మాత సాహు గారి పట్టి కానీ సినిమా కోసం ఎక్కడ వెనకాడకుండా ఖర్చు పెట్టిన తీరు మాత్రం సూపర్గా అనిపించింది. ఇప్పుడు ఆ రిజల్ట్ అంతా కూడా ఇప్పుడు ఖచ్చితంగా బయటకు వస్తుంది. ఇకపోతే మొన్న చెప్పిన రాజాసాబ్ సినిమా గురించి అందరూ కూడా చాలా నెగిటివ్ ట్రోల్ చేశారన్నట్టుగా మాట్లాడుతున్నారు. డెఫినెట్గా కాదు బ్రదర్. సినిమా బాగుంటే సినిమాని బతికించాలని తాపత్రయపడే జర్నలిస్టులో డెఫినెట్గా శివమల్లాలో ఉన్నాడు. ఖచ్చితంగా నేను ఏ సినిమా అయినా సరే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి, బ్లాక్ బస్టర్ అవ్వాలి, ఆ నిర్మాత బాగుపడాలి, దర్శకుడికి 4 మంచి పేరు రావాలి, ఆ నటీనటులకి 4 మంచి సినిమాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అది ఎప్పుడు చెప్తాను. అలాంటిది చిరంజీవి సినిమా వచ్చిన ప్రతిసారి ఇలా ఎలా చెప్తారో చూద్దాం, ఇప్పుడు చిరంజీవి సినిమాని ఎలా చెప్దామో చూద్దాం అని చెప్పి మాట్లాడుతున్నారు. చిరంజీవి సినిమా వెళ్ళి మీరు కూడా చూడండి. నేను చెప్పిన దానిలో ఏమైనా తప్పు ఉంటే కనుక క్వశ్చన్ చేయండి ప్లీజ్. డోంట్ పర్సనల్గా ఎవరిని తీసుకోవద్దు. నేను ఎప్పుడు కూడా చెప్పేది సినిమా అనేది ఒక బ్యూటిఫుల్ ఐడియా బాగుంటే ఒక్కోసారి బాగుండొచ్చు, ఒక్కోసారి బాగుండకపోవచ్చు. బాగున్నప్పుడు ఆకాశానికి వెళ్తుంది, బాగాలేనప్పుడు అధపతాలానికి వెళ్తుంది. సింపుల్ అంతే తప్ప ఎవరినో ఇక్కడ వ్యక్తిగతంగా విమర్శించాలని అయితే నేనైతే చేయను. నాకు అసలు ఎవరి మీద వ్యక్తిగత టార్గెట్ ఉండదు. సినిమా ఇస్ ద కింగ్. సినిమా బాగుండాలని కోరుకుంటాను. మనశంకర వరప్రసాద్ రాజాసాబు దగ్గరగా రిలీజ్ అవడంతో ఇలాంటి ప్రాబ్లం వచ్చిందని ఇక్కడ చెప్తున్నాను. అంతే తప్ప ఏమీ లేదు. మనశంకర వరప్రసాద్ సినిమాకి ట్యాగ్ తెలుగు ఇస్తున్న రేటింగ్ 3.25 out of 5. నేను మీ శివ మల్లాల.